బ్రేకింగ్ చూస్తున్నాం. కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది వరకు ప్రభుత్వానికి నేరస్తులు భయపడి వెళ్లిపోయేవారని, ఇప్పుడు నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ముఖ్యమంత్రి అన్నారు. తనను జైల్లో పెట్టారని, తాను జగన్ను జైల్లో పెడితే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఇది కరెక్ట్ కాదని స్పష్టం చేశారు. జగన్ తప్పులు చేసినట్లు రుజువులు ఉంటే చట్టరీత్యా అధికారులే చర్యలు తీసుకుంటారని, చట్టానికి ఆధారాలు దొరికితే చర్యలు తీసుకోవాలని అన్నారు. మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇంకా కష్టపడాలని సీఎం సూచించారు. ఇక ఈ ఏడాది బాగా పనిచేశారని, మన దగ్గర ప్రస్తుతానికి డబ్బులు లేవని, అయినా ప్రజలకు మంచి పాలన అందించాలని సీఎం సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. గాలిబ్, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం అధ్యక్షతన కూడా సచివాలయంలో కేబినెట్ భేటీ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తుంది. మరి ఈ భేటీలో సీఎం పలు కీలక వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తుంది. ఆ వివరాలేంటి? ఈ రోజుతోనే కూటమి ప్రభుత్వం గెలిచి ఏడాది పూర్తి చేసుకోవడం జరిగింది. రికార్డు స్థాయిలోనే సీట్లు గెలవడంతో పాటు 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పనితీరు రాబోయే రోజుల్లోనే ఎలా పనిచేయాలి అనే దానిపై కూడా సహచరుల మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. ఇందులో చాలా కీలకమైన అంశాల మీద ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఎలా ఉండేవి, గతంలో ఎలా ఉండేవి కూడా ఆయన స్పష్టంగా మంత్రులు చెప్పారు. అయితే ఇది వరకు ప్రభుత్వానికి నేరస్తులు భయపడి వెళ్లిపోయేవారు, ఇప్పుడు నేరస్తులతో రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది అనే దానిపై కూడా సీఎం చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా దాంతో పాటు నన్ను జైల్లో పెట్టారని, నేను జగన్ ను జైల్లో పెడితే ఎలా కుదురుతుంది, అది కరెక్ట్ కాదు కదా అనే వ్యాఖ్యలు చూస్తుంటే గతంలోని చంద్రబాబు నాయుడును తప్పులు కేసులు పెట్టి జరగని దాన్ని జరిగినట్లుగా అవినీతి ఆరోపణలు చేసి చంద్రబాబు నాయుడిని జైలుకు పంపటం, ఆ తర్వాత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగాయి. జగన్ జైలు ఎఫెక్ట్ తోని వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిన, చంద్రబాబు నాయుడు జైలు ఎఫెక్ట్ తోని వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిన పరిస్థితి మనం గతంలో స్పష్టంగా చూస్తాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎందుకంటే ఏడాది పాలనలోనే చూసినట్టయితే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి, దాంతో పాటు స్కాముల వ్యవహారానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా బయటకు తీస్తూ ఉంది. అందుకు సంబంధించిన ఆధారాలు స్వీకరిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలన్నీ కూడా వీటి మీద ఫోకస్ పెట్టిన నేపథ్యంలోని ఇందులో లిక్కర్ స్కామ్ కు సంబంధించి కీలక వ్యక్తులందరూ కూడా ఇప్పటికే సిట్ అరెస్ట్ చేసింది. అయితే ఈ తెర వెనకాల నడిపించిన కీలక వ్యక్తికి సంబంధించి మాత్రం ప్రస్తుతం కూపీలు అవుతున్నారు. ఈ తరుణంలోని జగన్ జైలుకు సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చ వస్తున్న నేపథ్యంలోని చంద్రబాబు నాయుడు ఈ రోజు కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన పరిస్థితి ఉంది. తనను గతంలో జైల్లో పెట్టారని, ప్రస్తుతం జగన్ ను కూడా జైల్లో పెడితే ఎలా కుదురుతుంది, కరెక్ట్ కాదు కదా అనే వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసిన పరిస్థితి కనబడుతుంది. అయితే జగన్ తప్పులు చేసినట్టు రుజువులు ఉంటే చట్టానికి దొరికితే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము, ఏదో నామమాత్రపు కేసులు పెట్టి దాంతో పాటు గతంలో తను ఏ విధంగా తప్పుడు ఆరోపణలు, తప్పుడు డాక్యుమెంట్లు అరెస్ట్ చేశారో అలానే కాకుండా పూర్తిగా ఆధారాలతోని అందుకు సంబంధించిన చట్టరూపంగా ఎంతవరకు రుజువైతే అవి ఖచ్చితంగా బహిర్గతం అయిన తర్వాత చర్యలు తీసుకుంటాం అనే దానిపై కూడా ఈ రోజు మంత్రులకు చంద్రబాబు నాయుడు క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇంకా దాంతో పాటు ఇప్పటి వరకు మంత్రులు బాగా పనిచేశారు, మన దగ్గర డబ్బులు లేకపోయినా సరే అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాము, మరో పక్క కేంద్రం కూడా అన్ని విషయాల్లోని రాష్ట్రంలో అభివృద్ధి పథకాలకు సంబంధించి అన్ని అంశాలలో కూడా సహాయ సహకారాలు అందిస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో కూడా మంత్రులు చాలా జాగ్రత్తగా పనిచేయాల్సి ఉంటుంది, ఇంకా కష్టపడాలి. ఎప్పటికప్పుడు మంత్రులు కూడా గ్రౌండ్ లెవెల్ అంటే జిల్లా లెవెల్లోని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పరిపాలన అంశాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది మన దానిపై కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే పలు కీలక ప్రాజెక్టులు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి
పోలవరం చాలా కీలకంగా ఉంది. మరోపక్క రాయలసీమ ప్రాంతానికి సంబంధించి బనకచెర్ల ప్రాజెక్టు చాలా కీలకంగా ఉంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఇటు ఆర్థిక ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం దీనికి సాయం చేయబోతుంది అనే దానిపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వడం పరిస్థితి ఉంది. రాబోయేలో ఖచ్చితంగా ఈ ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేస్తామనే అంశాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి స్పష్టత ఇచ్చారు. అంటే ఓవరాల్ గా ముఖ్యమంత్రి ఈ రోజు కేబినెట్ సమావేశం తర్వాత ఈ ఏడాదిలోని ఎంతవరకు పనిచేశాము, రాబోయే రోజుల్లో ఏ విధంగా పనిచేయాలనే దానిపై కూడా స్పష్టత ఇవ్వడంతో పాటు ఇటీవల కాలంలోని జగన్ ను అరెస్ట్ చేస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు అనే దానిపై కూడా వైసీపీ ఒక కొత్త ప్రచారాన్ని తెర మీదకి తీస్తుంది. ఈ అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చారు. గతంలో లాగా ఎలా పడితే అలా అరెస్ట్ చేయము, ఖచ్చితంగా చట్టపరంగా ఎటువంటి ఆధారాలు సేకరిస్తామో, చట్టానికి దొరికితే ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామా అనే దానిపై కూడా ముఖ్యమంత్రి స్పష్టించారు. ఓవరాల్ గా ఈ రోజు ఇటు కూటమి ప్రభుత్వం ఎన్నికల ఫలితాలు వచ్చి గెలిచి ఈ రోజుతో ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కూటమి నేతలు సంబరాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలోని సహచార మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలతో పాటు రాబోయే రోజులు ఏ విధంగా పనిచేయాలనే దానిపై కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.